హలో! ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికి ఇంకొక ఆర్గనైజేషన్ వీడియో. దీంట్లో ఏంటంటే అద్వైత్ టాయ్స్ అన్నీ ఆర్గనైజ్ చేశాను. దాని గురించి చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే అద్వైత్‌ది ఇక్కడ రైట్ సైడ్ టేబుల్ ఉంది గదా! ఆ టేబుల్‌లో 2 చైర్స్ వస్తాయన్నమాట. ఒక చైర్ బ్రేక్ అయిపోయింది. నార్మల్‌గా ప్రతి స్టాండర్డే ఉంటది. బట్ వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల అది ఇరిగిపోయిందనమాట. అద్వైత్ వెయిట్ ఎక్కువై ఇరగలేదది. జనరల్‌గా మేము గూడా కూర్చుంటామనమాట ఆ చైర్ మీద. వాడికి ఫీడ్ చేసేటప్పుడు, విడిగా వాడి చేత ఏమన్నా చేయించేటప్పుడు. మేము కూర్చున్నప్పుడు అది బ్యాలెన్స్ ఔట్ అవ్వక అప్పుడు ఇరిగిందనమాట. అదర్‌వైజ్ 5-6 ఇయర్స్ పిల్లల వరకు అది వెయిట్ బానే ఆపుతది. మంచిగానే హెల్ప్ అవుతది. అద్వైత్ ఇంకా ఐ వాంట్ టు హెల్ప్ అని అవన్నీ సెపరేట్ జేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఇంకొక టేబుల్ ఇదేంటంటే, అదే రోజు కమ్యూనిటీలో ఒకళ్ళు ఫేస్‌బుక్ గ్రూప్‌లో పెట్టారనమాట ఫ్రీ అని. అది చూడగానే ఎందుకో అద్వైత్‌కి బాగా నచ్చుతది అనిపిచ్చింది. అందుకని సరే బేస్‌మెంట్‌లో పెట్టొచ్చులే అని జెప్పి తీసుకున్నాము. సో, ఇంక వాడు దానికి ఆ కార్స్ అవన్నీ బెట్టుకొని ఆ రోజంతా దాంతో ఆడుతూనే ఉన్నాడు. అండ్ వాళ్ళ నాన్న చేసే వర్క్‌కి సూపర్వైజింగ్ అనమాట. నాన్న అది ఫిక్స్ చెయి, ఇది ఫిక్స్ చెయి అని జెప్తున్నాడు. ఇంకిది చైర్ ఫిక్సింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా బేస్‌మెంట్‌లోకెళ్ళామనమాట. అద్వైత్‌ది ప్లే ఏరియా మొత్తం బేస్‌మెంట్‌కి మార్చేశాను. వాడికి లాస్ట్ అక్టోబర్‌లో 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయన్నమాట. అప్పటి నుండి ఇక్కడ నేను కూర్చున్న వెనక ప్లే పెన్ ఉంది గదా! అది కలర్‌ఫుల్‌ది. అది మా డైనింగ్ ఏరియా ప్లేస్‌లో పైన లివింగ్ రూమ్‌లో ఉండేది. ఇంకెప్పుడైతే వాడు లైక్ హి కెన్ గో ఆన్ హిస్ ఓన్ బేస్‌మెంట్‌కెళ్ళి ఆడుకోగలడు. అండ్ ఉండగలడు అని కాన్ఫిడెన్స్ వచ్చిందో అప్పుడు మేమింకా దాన్ని కంప్లీట్‌గా బేస్‌మెంట్‌కి మూవ్ చేసేసామనమాట. పైన లివింగ్ రూమ్‌లో ఓన్లీ వెరీ మినిమల్ ఒక్క టాయే ఉంటుంది వాడికి. కార్స్ ఆడుకునేది. ఇంకా మిగతావన్నీ కిందే ఉంటాయి. సో, వాడు కిందకొచ్చేసి ఆడుకుంటాడనమాట. ఎప్పుడన్నా మూడ్ బాగలేక కిందకెళ్ళడు, ఆడుకోడు అన్న టైంలో ఇంకా పైనున్న టాయ్‌తో ఆడుకుంటాడని జెప్పేసి ఒకటి హాట్ వీల్ గరాజ్ ఒక్కటి మాత్రం పైన బెట్టేసాము. ఇంకా మిగతావన్నీ కిందే ఉంటాయి. సో, వచ్చి బానే ఆడుకొని వాడు ఓన్‌గానే ఆడుకుంటాడు. మధ్య మధ్యలో చెక్ జేస్తా ఉంటాం మేము. ఎందుకంటే అక్కడ ఇవన్నీ ఉంటాయి గదా! హీటరు అండ్ హెచ్‌వాక్ అవన్నీ ఉంటాయి గదా! సో, మేము మధ్య మధ్యలో వచ్చి చూస్తూ ఉంటాము. బట్ వాటి వైపు అసలేమి ఎళ్ళడు. అవి చాలా సెపరేట్‌గా పక్కకే ఉంటాయి. ఇంకా వీడి టాయ్స్ ఫస్ట్ ఇక్కడేంటంటే, ఈ బ్లూది బిన్ ఉంది గదా! అది లాండ్రీ బిన్ అనమాట ఓల్డ్‌ది. దాంట్లో టాయ్స్ ఎందుకున్నాయి అంటే, నేనేం చేస్తానంటే ఒక ప్రిన్సిపల్ ఇప్పుడు టాయ్స్ అనేయి చాలా వస్తానే ఉంటాయి. మనం ఎంత లిమిట్‌తో కొన్నా గానీ ఎవరో ఒకళ్ళు తెస్తా ఉంటారు. మనం కొంటూ ఉంటాం. టాయ్స్ అయితే అసలది అన్‌కంట్రోలబుల్. సో, నేనేం జేస్తానంటే అట్‌లీస్ట్ ఇప్పుడు ఉన్న టాయ్స్‌లోనే అన్నీ బయట పెట్టేయకుండా కొన్ని టాయ్స్ వరకు ఈ బ్లూ బిన్‌లో పెడతాననమాట. అంటే ఇప్పుడు కార్స్ ఒక 10 ఉన్నాయనుకోండి. ఒక 5 కార్స్ బయట పెట్టి 5 కార్స్ లోపల పెడతాను. లైక్ అట్లా కేటగరీస్ వైస్ అన్నీ ఉండేటట్లు చూసి మిగతావి ఇలా బిన్‌లో పెడతాననమాట. సో, ఒక 2 మంత్స్‌కొకసారి అట్లా నాకు కుదిరినప్పుడు అవి దీంట్లోకి స్వాప్ జేసేసి దీంట్లో ఉన్నవి బయట పెడతాను. సో, నేను అబ్జర్వ్ చేసిందేందంటే దానివల్ల వాడు 2 మంత్స్‌కి మళ్ళీ ఆ టాయ్స్ చూడడం వల్ల అన్నీ న్యూ టాయ్స్ లాగా చాలా ఎక్సైటింగ్‌గా ఆడతాడనమాట. అది నేను ఆల్మోస్ట్ వాడు 6 మంత్స్, 8 మంత్స్ అరౌండ్ నుండే అలా చేసేదాన్ని. అప్పుడే నాకు చాలా డిఫరెన్స్ అనిపిచ్చేది. ఆబ్వియస్‌గా మనకి అన్ని టాయ్స్ బయటుంటే మెస్సీ ఎక్కువుంటుంది. సో, దానివల్ల కొంచెం సెపరేట్ జేయడం వల్ల మెస్ కూడా తగ్గుతుందనమాట. అండ్ ఇక్కడ ఈ బిగ్ టాయ్స్ ఇవన్నీ ఉన్నాయి గదా! అలాంటివన్నీ బేస్‌మెంట్ కాబట్టి ఇట్లా పార్కింగ్ దానిలాగా అన్ని బిగ్ టాయ్స్ అన్నీ ఒక సైడ్ పెట్టాననమాట. అండ్ ఇవి నేను ఆ బ్లూ బిన్‌లో నుండి సెపరేట్ జేశాను. దాంట్లో కొన్ని వాడి ఏజ్‌కి ఎక్కువైనయి గూడా ఉన్నాయనమాట. అండ్ వాడు బిగ్ అయిపోయాడు కొన్ని టాయ్స్. వాటిని గూడా సెపరేట్ జేసేసి పెట్టాను. అండ్ ఆ రిమోట్స్ అయితే చాలా ఉంటున్నాయనమాట. ఏ రిమోట్ ఏదో అర్థం గాక అన్నీ పక్కకు పెట్టాను. అండ్ ఇదేంటంటే ఈ మేసిస్ బిగ్ బ్యాగ్ అవన్నీ అద్వైత్ చిన్నప్పుడు టాయ్స్ అనమాట. నేను లాస్ట్ ఇయర్ గూడా ఇలానే టాయ్స్ ఆర్గనైజ్ చేశాను. అప్పుడు వాడు గ్రో ఔట్ అయిన టాయ్స్ అన్నీ దీంట్లో పెట్టాననమాట. అంటే చిన్న చిన్నవి టీథర్స్ ఎక్కువ యూజ్ చేసినయి అలాంటివన్నీ తీసేశాను. కొన్ని డొనేట్ జేశాను. బట్ మనకి కిడ్స్‌వి చిన్న బేబీ టాయ్స్ ఎలక్ట్రికల్‌వి ఇలాంటివన్నీ కాస్ట్ ఎక్కువుంటాయి గదా! ఇంక వాటిని అనవసరంగా మంచిగున్న టాయ్స్‌ని తీసేయడం ఎందుకని జెప్పేసి ఈ నెట్ బ్యాగ్‌లో ఏసేసి లోపల బెట్టాను. ఆ నెట్ బ్యాగ్ ఏంటంటే, అద్వైత్‌కి అంతకుముందు ఇది జంపర్ ఉండేదనమాట. బౌన్సీ హౌస్. దానికి బాల్స్ కొంటే దానికొచ్చింది ఆ నెట్ బ్యాగ్.
ఈ మంచిగున్న టాయ్స్ వరకు సేవ్ చేశాను. ఇంటికి ఎవరన్నా చిన్న పిల్లలు వచ్చినా గానీ, మా బావ వాళ్ళ పిల్లలు అలా వచ్చినా, ఎవరొచ్చినా గానీ ఆడుకోవడానికి కూడా ఉంటుందనమాట మంచిగా. ఆబ్వియస్‌గా నాకు ఇంట్లో స్పేస్ లేకపోతే అది వేరే కిడ్స్‌కి ఇవ్వడం, డొనేట్ చేయడం అలా చేసేదాన్ని. బట్ స్పేస్ ఉన్నప్పుడు అన్నిటిని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఉంచాననమాట. సెకండ్ కిడ్ అలా అయిపోయిన తర్వాత ఇంకప్పుడు టాయ్స్ ఉన్న వాటి వరకి అన్నీ డొనేట్ చేసేయొచ్చు. ఇదొచ్చేసి దీంట్లో కూడా కొన్ని పెట్టాననమాట. ఇన్‌ఫ్లేటబుల్ పూల్ అండ్ ఆల్సో ఇట్లా వాడి ఫీడింగ్ సప్లైస్ అండ్ చిన్నప్పుడు బేబీ టాయ్స్ అలాంటివి కూడా కొన్ని దీంట్లో పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ బ్లాక్ బాక్స్‌లో అన్నిట్లో టాయ్సే పెట్టేద్దాము. మిగతా మిస్‌లీనియస్ ఐటెమ్స్ అన్నీ వేరే దాంట్లో పెడదామని చెప్పేసి దాన్ని కూడా తీసి మొత్తం క్లియర్ చేస్తున్నాను. ఈ జిప్‌లాక్‌లో ఏంటంటే, అవి చిన్నప్పుడు నేను స్నాక్ అదే ప్లేట్‌లో తినేదాన్నంట. ఇంక దేంట్లో తినేదాన్ని కాదంట. సో, అమ్మని అద్వైత్ పుట్టినప్పుడు వస్తూ తీసుకురమ్మంటే అది తీసుకొనొచ్చింది. ఇంకా ఇప్పుడు వాడికి పెడదాము రోజు దాంట్లో స్నాక్ అని జెప్పేసి బయటికి తెస్తున్నాను. ఇంక అవన్నీ సెగ్రిగేట్ జేసేసి డొనేషన్‌వి అన్నీ తీసేసాక ఇంక ఈ బ్లాక్ బాక్స్ మొత్తం ఇంకా బేబీ టాయ్స్ అంటే అప్ టు 2 ఇయర్స్ వరకు అలా యూజ్ చేసే టాయ్స్ అన్నీ దీంట్లో పెడుతున్నాను. ఆ ఏజ్ ఔట్ అయిపోయిన టాయ్స్‌దే అయిపోయింది కేటగిరీ. ఇంకా ట్రాష్ వచ్చినయి తీసేశాను. ఈసారి డొనేషన్‌వి ఎక్కువ లేవనమాట టాయ్స్. ఫ్యూ పజిల్స్ ఉన్నాయి అంతే. అవి పక్కన పెట్టేశాను. అండ్ ఈ ప్లే పెన్‌లో అద్వైత్ కొంచెం రెగ్యులర్‌గా ఆడుకునే టాయ్స్ ఉంటాయనమాట బయటుండేవి. దాంట్లో 2 బిన్స్ పెడతాను. ఒకటి బిగ్ బిన్, ఒకటి స్మాల్ బిన్. అదెప్పుడో చిన్నప్పుడు వాడు పుట్టినప్పుడు కొన్నాననమాట. అప్పుడు దాంట్లో ఉండేవి టాయ్స్ అన్నీ. ఇంకా తర్వాతేంటంటే, దీంట్లో లాండ్రీ బ్యాగ్‌లో ఉన్నాయి గదా! అవి స్వాప్ జేస్తున్నాననమాట చూసి. అండ్ నేను ఇందాక రిమోట్స్ అన్నీ పక్కన బెట్టానని జెప్పా గదా! సో, దేనిది ఏ రిమోటో తెలీట్లేదు. సో, అందుకని జెప్పేసి వాటన్నిటిని టెస్ట్ చేసి సెపరేట్ జేద్దామని అవన్నీ పక్కన బెడుతున్నాను. అద్వైత్ ఏమో ఇంక వాడు నా చుట్టూనే తిరుగుతూ ఉన్నాడనమాట. వాడికి కొత్త కొత్త టాయ్స్ అన్నీ గనిపిస్తా ఉన్నాయి నేను సర్దుతుంటే. ఇంక వాడొచ్చేసి నాకు ఇది కావాలి, అది కావాలి, నో ఐ వాంట్ టు ప్లే విత్ దిస్ అని అడుగుతా ఉన్నాడు. ఇంక అందుకని ఏం చేశానంటే వాడినే ప్లే పెన్‌లోకి పెట్టి ఇంకా టాయ్స్ అన్నీ చూపిచ్చి నీకు ఏది కావాలి, ఇది లోపల పెడతాను, ఇది ఇది అని వాడికే ఆప్షన్ అడిగాననమాట. ఏది చూస్ చేసుకుంటావని జెప్పేసి. ఇంక వాడు దిస్ ఆర్ దట్ అని అడిగితే చెప్తూ ఉన్నాడు. ఇంకా వాటి వరకు స్వాప్ చేసేసి పెట్టాను వాటిని. How much is it? 6 o'clock, Yes, how much is it? 8 o'clock, 10 o'clock, 11 o'clock, 12 o'clock, 1, 2 o'clock, 4 o'clock, 8 o'clock. Good job. Mwah. Good job. ఇదిగో. అండ్ విడిగా ఇప్పుడు పెద్ద పెద్ద టాయ్స్ అయి కొనడం కూడా చాలా తగ్గిపోయిందనమాట. అసలేం కొనట్లేదు. మామూలుగా ఈ మాన్స్టర్ ట్రక్స్, ఈ స్మాల్ హాట్ వీల్స్ ఉంటాయి కదా! అవే అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. అవి కొంటున్నాము. ఇంకా ఈ బిగ్ టాయ్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ లైక్ బర్త్‌డేస్‌కొచ్చినప్పుడు ఇప్పుడు మినిమమ్
ఇప్పుడు లాస్ట్ బర్త్‌డే ఉంది. లాస్ట్ బర్త్‌డేకి ఆల్మోస్ట్ ఒక 10, 15 గిఫ్ట్స్ వచ్చినియి అనమాట. సో, నేను గిఫ్ట్స్ కూడా ఏం చేస్తానంటే వచ్చినవన్నీ ఒకేసారి ఓపెన్ చేయను. అవి స్టోరేజ్ వేరే సైడ్ పెడతాననమాట. అది వీడియో ఎండింగ్‌లో చూపిస్తాను అది గూడా. సో, ఓన్లీ 1 టాయే ఓపెన్ చేస్తాననమాట. తర్వాత ఇప్పుడేదన్నా వాడు సర్ప్రైజ్ అడిగినప్పుడు, మేము వాడేదన్నా పని జెప్పినప్పుడు, చేసినప్పుడు ఓకే. ఇఫ్ యూ డూ దిస్ అంటే ఇట్లా అంటే వాళ్ళని అట్లా చెప్పి పని చేయించడం అని కాదు. జస్ట్ లైక్ రివార్డ్స్ లాగా ఇస్తాం గదా! అలాంటప్పుడు ఆ న్యూ టాయ్స్ ఉంటాయి గదా! సో, వాటిని ఇప్పుడు నువ్విది చేస్తే నీకు సర్ప్రైజ్ ఉంటుంది అని వాడు న్యూ టాయ్ అడిగినప్పుడు ఆ న్యూ టాయ్స్‌లోది ఒకటి తీసివ్వడం అలా చేస్తూ ఉంటామనమాట. దానివల్ల బిలీవ్ మీ చాలా వరకు మనీ సేవ్ అవుతాయి. అండ్ టాయ్స్ మెస్ అవ్వకుండా ఉంటాయి. అన్ని టాయ్స్ ఒకేసారి గూడా పాడవకుండా ఉంటాయనమాట. మీరు గూడా ట్రై చేసి చూడండి. ఇంకొకటేంటంటే దీంట్లోనే బర్త్‌డేకి గిఫ్ట్స్ వచ్చినప్పుడు కొన్నేమో వీడికంటే చిన్న పిల్లలు ఆడుకునేయి వస్తాయి. కొన్ని వీడి ఏజ్‌కి పెద్దవొస్తాయి. అలాంటివొచ్చినప్పుడేంటంటే రీగిఫ్ట్ చేస్తూ ఉంటామనమాట. సో, అండ్ ఆల్సో ఆల్రెడీ ఉన్న టాయ్సే వస్తూ ఉంటాయి. మళ్ళీ వాడికి ఇంట్రెస్ట్ లేని టాయ్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వేరే బర్త్‌డేస్‌కి అలా ఎళ్ళినప్పుడు ఆ ఏజ్ అప్రోప్రియేట్ గిఫ్ట్స్ వేరే వాళ్ళకి గూడా రీగిఫ్ట్ చేస్తూ ఉంటామనమాట. అండ్ ఈ గిఫ్ట్స్ అయితే నాకు చాలా సేవియర్. ఎలా అంటే ఎప్పుడన్నా ఎవరన్నా కిడ్స్ ఉన్నోళ్ళు అనుకోకుండా ఇంటికొచ్చినప్పుడు గూడా వాళ్ళకి గబక్కన ఇలా తీసి గిఫ్ట్ ఇవ్వడానికి గూడా ఆ టాయ్స్ చాలా హ్యాండీగా ఉంటాయన్నమాట. నాకైతే పర్సనల్లీ ఐ లవ్ ది ఐడియా ఆఫ్ సేవింగ్ గిఫ్ట్స్ అండ్ రీగిఫ్టింగ్ టు అదర్ పీపుల్. మీరు ఆబ్వియస్‌గా అనుకోవచ్చు స్పేస్ ఉంది గాబట్టి ఎన్నైనా చెప్తది. స్పేస్ లేపోతే ఎక్కడ పెట్టుకుంటాము అని జెప్పేసి. అంటే స్పేస్ ఉంటేనే చేయగలరు అని కాదు. స్పేస్ లేకపోయినా గానీ ఇలాంటివి కొన్ని ఫాలో అవ్వడం వల్ల మీ దగ్గరున్న టాయ్స్‌లో, మీ దగ్గరున్న స్పేస్‌లో గూడా చాలా ఆర్గనైజ్డ్‌గా, క్లమ్జీ అవ్వకుండా ఈజీగా టాయ్స్ మెయింటైన్ చేయొచ్చనమాట. ఇప్పుడు నేను స్పేస్ ఉంది గాబట్టి ఇలా పెట్టాను. మీకు స్పేస్ లేదనుకోండి, ఇప్పుడు అద్వైత్ క్లోజెట్‌లో పెట్టా గదా! క్యూబికల్‌ది 8 క్యూబికల్ ఆర్గనైజర్. అలాంటి దాంట్లో ఇట్లా బాస్కెట్స్ పెట్టుకొని దాంట్లో పెట్టుకోవచ్చు. అది మీకు జస్ట్ లివింగ్ రూమ్‌లో గూడా ఒక సైడ్ స్పేస్ తీసుకుంటుంది అంతే అనమాట. అండ్ ఆల్సో మేము అంతకుముందు రెంటల్ హౌస్‌లో ఉన్నప్పుడు విడిగా ప్లే ఏరియా, బేస్‌మెంట్ స్పేస్ ఏమి ఉండేది గాదు. అప్పుడు మేము ప్లే పెన్ తీసుకున్నామనమాట. సో, ఆ 2 బాస్కెట్స్‌లో టాయ్స్ పెట్టేసి పెడితే కొంచెం మెస్సీ ఉన్నా, సర్దడం కుదరకపోయినా అన్నీ ఆ ప్లే పెన్‌లోనే ఉండేవనమాట. సో, అప్పుడు ఈళ్ళంతా మెస్ అవ్వకుండా ఆ ప్లే పెన్ వరకే సెపరేట్‌గా ఉండేది. అలా గూడా చాలా హెల్ప్ అవుతది. సో, ప్లేస్‌ని బట్టే గాదు. మీరు ఆర్గనైజ్ చేయాలనుకుంటే ఎన్ని వేస్‌లో అయినా ఆర్గనైజ్ చేసుకోవచ్చనమాట. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్పేస్ స్టార్ట్ విత్ ఎ ప్లే పెన్ ఆర్ అది క్యూబికల్ ఆర్గనైజర్ ఉంటది గదా! దాంతో స్టార్ట్ జేయండి. ఆ బాస్కెట్స్‌లో కేటగరైజ్ చేసి పెట్టండి. ఉన్న ఎక్కువ టాయ్స్‌లో కొన్ని టాయ్స్ తీసి దాచేసి కొన్ని టాయ్సే బయట పెట్టండి. అది చాలా చేంజ్ ఉంటుందనమాట దాంట్లో. మీరొక్కసారి ట్రై జేసి చూడండి. అద్వైత్ పుట్టినప్పుడు పీక్ కోవిడ్ అనమాట అప్పుడు 2020లో. సో, 5 మంత్స్ తర్వాత పేరెంట్స్ ఎళ్లారు. ఇంకా అన్నీ బ్యాన్ జేశారు. తర్వాత అత్తయ్యోళ్ళు అది రావడానికి లేదు. ఆ టైంలో ఈ ప్లే పెన్ అసలు చాలా హెల్ప్ అయింది. ఇద్దరికీ ఒకేసారి మీటింగ్స్ ఉన్నప్పుడు, ఏదన్నా సడెన్‌గా రెస్ట్ రూమ్‌కి అలా ఎళ్ళాల్సి వచ్చినప్పుడు, వాడిని ఆ ప్లే పెన్‌లో పెట్టేసి ఒక 2 మినిట్స్‌కి జస్ట్ అలా ఎళ్ళేసి రావడానికి చాలా ఈజీగా ఉండేదనమాట. ఒకవేళ వాడు ఏడ్చినా గానీ ఓకే. హీ ఈజ్ సేఫ్. ప్లే పెన్‌లోనే ఉన్నాడు. బయటెక్కడా లేడు అన్న కాన్ఫిడెన్స్ ఉండేది. ఇది ఇప్పుడు హౌస్‌లో లాస్ట్ ఇయర్ అక్టోబర్ వరకు ఇక్కడే ఉండేదనమాట ప్లే పెన్ను. దాంట్లోనే ఉండేయి టాయ్స్ అన్నీ. వాడు ఎవ్రీ డే బిఫోర్ బెడ్ అన్నీ బాస్కెట్స్‌లో పెట్టకపోయినా క్లీనప్ అంటే అన్నీ తీసుకెళ్ళి ప్లే పెన్‌లో పెట్టేవాడు. సో, దానివల్ల అప్పుడు లివింగ్ రూమ్‌లో ఉన్న మెస్ అవ్వకుండా ఉండేదనమాట హాల్ అంతా. ఇంకా తర్వాత నేను వాటికి దీంట్లో ఇందాక అన్ని బేబీ టాయ్స్ అయి పెట్టా గదా! అవి లేబెలింగ్ జేస్తున్నాను. ఎంత సర్దినా గానీ ఒక్కొక్కసారి ఎక్కడ పెట్టామో మర్చిపోతాము. సో, మళ్ళీ ఓపెన్ చేసి అన్నీ ఎతుక్కునే పని లేకుండా లేబెలింగ్ జేస్తున్నాను. సో, ఫైనల్లీ ఇదనమాట కింద మొత్తం సర్దేశాక. మేము కింద ఒక ఉయ్యాల గూడా యేసామనమాట. ఇది అమెజాన్‌లోనే దొరుకుతుంది. బట్ ఆ హుక్స్ మాత్రం మనం విడిగా ఆర్డర్ జేసుకోవాలి. వాళ్ళిచ్చేయి అంత గట్టిగుండవు. సో, స్టడ్స్‌కి యేసేసి పెట్టాము కింద. అప్ టు లైక్ 3 ½ 4 ఇయర్స్ వరకు వెయిట్ అయితే 5 ఇయర్స్ వరకు ఆపుతుంది. బట్ అంత కంజెస్టెడ్‌గా ఉంటదనమాట. 4 ఇయర్స్ వరకు యూజ్ అవుతుందది. అండ్ ఇంకా ఈ టేబుల్ తెచ్చాం గదా! కింద పెట్టేసి ఆ చిన్న చిన్న కార్స్ అన్నీ ఆ టేబుల్ మీదే ఉంచేశాను. ఈ సోఫా ఫస్ట్ మా పెళ్ళైనప్పుడు కొన్నదనమాట. అది ఇంకా పడేయకుండా అట్లా సీటింగ్‌కి ఉంటుందని బేస్‌మెంట్‌లో పెట్టాము. అండ్ ఇక్కడ కింద రగ్గేమో ఇది ఓల్డ్ రగ్ అనమాట.
అది రగ్గేసేసి పెట్టాము. ఎందుకంటే బేస్మెంట్ ఫినిష్డ్ కాదు కదా, ఇంకా మరీ సిమెంట్ అది అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ఇంకంతా కిందే సెట్ చేసేసాం కదా. ఏదన్నా పార్టీస్ అప్పుడు అలా కిడ్స్ వచ్చినా కానీ అందరు కిందే ఆడుకుంటారనమాట. అప్పుడు నేను చేసేది ఏంటంటే, ఇప్పుడు చిన్న చిన్న స్మాల్ పజిల్స్, చిన్న చిన్న లెగో లాంటివి అలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటినీ తీసేసి నేను దాచేస్తాను, మ్యాగ్నెటిక్ టైల్స్ అలాంటివి. ఎందుకంటే పిల్లలు ఇలా ఇసిరేసినప్పుడు అవి అన్నీ క్లీన్ చేసి సెగ్రిగేట్ చేసి సర్దడం చాలా కష్టం. సో ఓన్లీ బిగ్ బిగ్ టాయ్సే ఉంచుతాను అనమాట. ఇప్పుడు క్లీనప్ అయిపోయాక ఈ పజిల్స్ డొనేట్ చేసేవి అండ్ ఇంకా ట్రాష్ పక్కన పెట్టేశాను. ఆ ఇన్ఫ్లేటబుల్ పూల్కి కూడా హోల్ పడిందనమాట, అది ట్రాష్కి పెట్టేశాను. ఈ బౌన్సీ హౌస్కి కూడా ఇంకా 2 years వచ్చింది, తర్వాత అది కూడా హోల్ పడిపోయింది, దాన్ని కూడా తీసేశాను. నేను ఉన్న టాయ్స్ స్టోర్ చేస్తానని చెప్పా కదా, న్యూ టాయ్స్ అవన్నీ ఇక్కడ దీంట్లో పెడతాను అనమాట. అప్పుడప్పుడు చూసి అద్వైత్ అడుగుతూ ఉంటాడు, ఇంకా దాన్ని హైడ్ చేయలేము, ఏదో ఒకటి చెప్తే వాడు కొంచెం మాయపడతాడు అనమాట. సాఫ్ట్ టాయ్స్ వచ్చేసేటప్పటికి వాడి మామూలు రూమ్లో ఉంటాయి అన్నమాట, ఆ హ్యామొక్లో పెట్టేసి పెడతాను. అండ్ ఇక్కడ కిచెన్ ఉంది కదా, దాని కింద 2 బాస్కెట్స్ ఉన్నాయి, దాంట్లో ఒక ఫ్యూ కార్స్ అండ్ బుక్స్ ఉంటాయి అన్నమాట. సో పైకి వెళ్ళినప్పుడు రూమ్లో వాటితో ఆడుకుంటూ ఉంటాడు, బట్ నైట్ పడుకునేటప్పుడు మాత్రం కింద నుండి 2 కార్స్ అయితే కంపల్సరీ తీసుకెళ్తాడు పైకి, అవైతే ఉండాల్సిందే. ఇంకా తర్వాత లివింగ్ రూమ్లో ఈ అల్టిమేట్ గరాజ్ ఒక్కటి ఉంచాను అనమాట. సో ఇంకా వాడికి ఆల్మోస్ట్ డే మొత్తం దాంతోనే ఆడమన్నా ఆడతాడు. అండ్ ఇక్కడ చైర్లో కింద దీనికి స్టోరేజ్ కూడా ఉంది, ఆ హాట్ వీల్ గరాజ్తో ఆడే కార్స్ అన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. వీడియో స్టార్టింగ్లో ఫిక్స్ చేస్తున్నారు కదా, ఇదే అనమాట ఆ టేబుల్ అండ్ చైర్స్ సెట్. పైన టేబుల్ టాప్ చాక్ బోర్డు, దాని మీద రాసుకోవచ్చు. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యి మంచిగా ఆర్గనైజ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.